ప్రైజ్ ద లార్డ్. అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మీరందరూ అనుభవించి మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు అందరూ క్రీస్తు యొక్క కృపను పొందుకొనుచు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని మీరు పొందుకోవాలని నా యొక్క హృదయ అభిలాష. అయితే ప్రియులారా, సర్వసాధారణంగా మనకు ఏదైనా ఆశ భంగమైనప్పుడు మనము చాలా నిస్పృహ స్థితిలోనికి వెళ్ళిపోతాం. దాని గురించి ఆలోచిస్తూ మనము ఆశ నిరాశ అయిపోయిందని విసిగిపోతూ ఆ ఆశ భంగమైపోయినప్పుడు మన పరిస్థితి, మన మానసిక స్థితి వేరే లెవెల్లో ఉంటుంది. ఆ టైంలో ఎవరు మాట్లాడినా, ఎవరు మనం పలకరించినా, వారితో మాట్లాడటానికి కానీ, వారితో సహసంబంధం చేయడానికి కానీ మనసు రాదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు చెబుతున్నటువంటి మాట ఒకటి ఉంది. నిరాశ నిస్పృహలతోటి విసిగిపోయావా? నిరాశ నిస్పృహలతోటి విసిగిపోయావా? అయితే ప్రభువు నీ కొరకే ఈ మాట చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఆ దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దోణిలో శిష్యులందరూ కూడా అక్కడ ఉన్నారండి. ఆయనతో పాటు శిష్యులు కూడా ప్రయాణం చేస్తున్నారు. అయితే నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు పగలంతా తన తండ్రి రాజ్య వ్యాప్తిని ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, పాపులకు ఆ యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతూ, పాప పరిహార్థమై ప్రాయశ్చిత్తము కలిగిన వాడు నా తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తాడు అనేటువంటి దేవుని వర్తమానాన్ని ప్రకటిస్తూ విరామం లేకుండా దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఇట్లా పరిచర్య కొనసాగిస్తూ రాత్రి వేళ ఆ యోర్దాను నది దాటి అద్దరికి వెళ్ళాలని, అటువైపుకి వెళ్ళాలని మరొక షెడ్యూల్లో ఆయన వెళుతుంటే ఇట్లా ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ప్రయాణం చేస్తున్నారు. సరిగా నడి సముద్రంలోనికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి అయ్యి పెద్ద ఆ సముద్రం మీద గాలి తుఫానులు చెలరేగి ఆ గాలి చేత వీళ్ళందరూ ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దోణె అలల చేత అటు ఇటు కొట్టుకుంటుంది. చాలా భయంకరమైనటువంటి తుఫాను చెలరేగింది. అయితే వీళ్ళందరూ కూడా ఆ తుఫాను నుంచి ఎట్లాగైనా బయటపడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గాలి విపరీతంగా వీస్తున్నందున ఆ నీరు గాలి చేత రేపబడి ఆ నీళ్లు అన్నీ కూడా ఆ దోణిలో పడుతూ ఉన్నాయి. ఆ దోణె ఆ నీళ్లు చేత నిండబడుతూ పై అర మొత్తం నీళ్లతో మునిగిపోతూ ఉంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు శిష్యులు వాళ్ళ వంతులు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం ఏంటంటే ఆ దానిలో పడుతున్న నీళ్లను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి ఆ పరికరాల చేత ఆ నీళ్లను బయటకు తోడుతూ ఉన్నారు. అయితే విపరీతమైనటువంటి తుఫాను రేగింది కనుక విపరీతమైనటువంటి ఆ తుఫాను చేత చెలరేగి అందులో పడిపోతున్నాయి కనుక వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఎంత కష్టపడినా కానీ వాళ్ళ ఆశ అంతా అటువైపుకి వెళ్ళాలి,
ఈ ప్రయాణం క్షేమంగా కొనసాగాలి, మనము చేస్తున్నటువంటి ప్రయాణంలో క్షేమంగా అటువైపుకి చేరాలి అనేటువంటి ఆశ కలిగి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తూ ఉంటే గాలి ఇంకా చెలరేగిపోతూ ఉంది. గాలి చెలరేగిపోతూ ఉంది, నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. వాళ్ళు నిలబడడానికి కూడా నిలబడలేనిది విపరీతమైన గాలి వేస్తూ ఉంది. ఆ గాలి చేత అలల చేత ఈ దోణి అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వీళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అది ఆశ భంగమైపోతూ ఉంది, ఆశ నిరాశ అయిపోతుంది. వీళ్ళ కాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటి, మనల్ని నావ అటేపుకి వెళ్ళడానికి, దోణి వెళ్ళడానికి వాతావరణము అనుకూలించటలేదు, వాతావరణము అనుకూలించటలేదు. అటువైపు వెళ్ళటానికి ఇటువైపు వెళ్ళటానికి మధ్యలో ఉండిపోయాం. అప్పుడు శిష్యులు ఒకరు వచ్చి, పేతురు వచ్చి, యేసు ప్రభు ఆ దోణిలో అడుగు భాగంలో పడుకున్నాడు. పడుకుని ఉంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అంటాడు, బోధకుడా, ఓయ్ బోధకుడా, మేము నశించిపోతున్నాము, బయట పెద్ద తుఫాను చెలరేగి అలల చేత ఈ నావ కొట్టుకుంటూ ఉంది. ఈ ప్రయాణం చేస్తున్న మేమందరము కలిసి అటువైపుకు వెళ్ళాలని ఆశ కలిగి ఎక్కిన ఈ దోణిలో ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా ఆశ భంగమైపోయింది, నిరాశ అయిపోయింది, నిస్పృహలతో ఉండిపోయాము, విసిగిపోయాము. మేము అటువైపు వెళతామా వెళ్ళలేమా, మేము చేస్తున్న ఈ ప్రయత్నము మా వల్ల కావటం లేదు, నీవెందుకు ఇంతలా నిద్రపోతూ ఉన్నావు, ఎందుకు ఇలా నిద్రపోతూ ఉన్నావు, మమ్మల్ని కాపాడవా అని యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక్కసారిగానే వాళ్ళతో ఒక మాట చెప్పాడండి. ఒక మాట చెప్పాడు, ఏమనంటే, మీరెందుకు భయపడుతున్నారు, మీరెందుకు భయపడుతున్నారు, నేను మీతో ఉన్నాను, కానీ మీరు నేనున్న సంగతిని గ్రహింపలేకపోతున్నారా, నేనున్న సంగతిని గ్రహింపలేకపోతున్నారా అని ఆయన ఒకసారిగా లేచి గాలిని, ఆ సముద్రం మీద రేగుతున్నటువంటి ఆ తుఫానును ఒక్కసారిగా గద్దించగానే అవి నిమ్మళమాయెను అని వాక్యం రాయబడింది. లోకాసు వార్తలో 8వ అధ్యాయము 22వ వాక్యంలో వ్రాయబడిన మాట. అలాగే మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు ఇవి. ఆయన చెబుతున్నాడు, గాలిని చెలరేగిపోతుంది, నిలవలేకుండా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అంతా నిరాశ నిస్పృహల కలిగి విసిగిపోయిన వాళ్ళ జీవితాలలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఎంట్రై వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించి, మీరు ఎందుకు దిగులు పడుతున్నారు, మీరు దిగులు పడాల్సిన పని లేదు, మీరు భయపడాల్సిన పని లేదు, నేను మీకున్నాను, నేనే అని ఒక్కసారిగా గాలిని గద్దించగా నిమ్మళమైపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి వేళ ప్రభు నీతో చెబుతున్నాడు, నీ కుటుంబంలో జరిగేటువంటి పరిస్థితులను బట్టి, నీకు ఎదురయ్యేటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి ఆశలన్నీ నిరాశలైపోయాయి, ఇంకా నేనేమీ చేయలేను అని నిస్పృహ స్థితిలో ఉండి, ఏ స్థితిలో, నిస్పృహ స్థితిలో ఉండి విసిగి వేసారితే కనుక
నా ప్రభువు చెబుతున్నాడు, నేను నీకున్నాను. నీ మీద చెలరేగుతున్నటువంటి, నీ మీద పేట్రేగుతున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను నా యేసు వాక్కు చేత గద్దిస్తాడు. నా యేసు గద్దింపునకు, మాటలకు సర్వ సృష్టి లోబడి నా దేవుని మాట ప్రకారము నడుస్తూ ఉందని సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. రాత్రి దేవుని బిడ్డ, నీవు చేయాల్సిన పని, ఎందుకంటే ఒక భక్తుడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గ్రంథంలో ఈ విధంగా రాశాడు. ఒక మాటను మనం చూద్దామండి. రెండవ తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి 18వ వాక్యం వరకు ఇలా వ్రాయబడింది. అయితే నేను 17వ వాక్యం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడితేనే. అక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి మాట, నేను సువార్త విషయంలో పరిపూర్ణంగా ప్రకటించడానికి నేను నిశ్చిత కలిగి ఉన్నాను, ఆశ కలిగి ఉన్నాను. నా కుటుంబాన్ని చక్కగా చక్కదిద్దుకోవాలని, ఒక దీవెనకరమైన మార్గంలో నడిపించబడాలి అని ఒక నిశ్చిత కలిగి ఉన్నాను. అండ్ ఒక కుటుంబం, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక 2 పిల్లలు, భార్య, భర్త, 4 కలిగిన ఒక కుటుంబం. 4 కలిగిన కుటుంబం. అయితే ఆ కుటుంబంలో వారు కలిగిన పిల్లలు, ఒక బాబు, ఒక పాప. ఒకసారి నేను కూర్చుని మాట్లాడుతున్నప్పుడు, ఆయన సహజంగా పిల్లల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను అన్నాను, అయ్యా మీ పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు, చక్కగా చాలా చక్కగా ఉన్నారు, మంచి ప్రయోజకులు అవుతారు, మీరు ఆ దిశగా ముందుకు తీసుకుని వెళ్ళండి పిల్లలని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా ప్రయోజకులు కాదు, ఇదిగో మా పాపను డాక్టర్ చేయాలని నిశ్చయత కలిగి ఉన్నాను, అంటే ఆశ కలిగి ఉన్నాను. ఆ దిశగా మా పాపను డాక్టర్ చేయాలని, మా బాబును ఇంజనీర్ చేయాలని ఒక ఆశ కలిగి ఉన్నాను. అయితే నా దేవుని బిడ్డ, ఎందుకు నీ మాట చెప్తున్నానంటే, ఆయన నాతో ఒక 3 సంవత్సరాల కిందట చెప్పిన మాట ఇది. 3 సంవత్సరాల కిందట చెప్పిన మాట ఇది. ఆయనకు ఆశ కలిగి ఉంది, వాళ్ళ బిడ్డలను మంచి స్థాయిలో ఉంచాలని, వాళ్ళ పిల్లలను మంచి స్థాయిలో ఉంచాలని, కష్టాల పాలు కాకుండా, ఇబ్బందుల పాలు కాకుండా, శ్రమల పాలు కాకుండా, అవమానాల పాలు కాకుండా, నిందల పాలు కాకుండా మంచి ఉన్నత స్థితిలో చూడాలని ఆ కుటుంబ యజమానుడు ఆశ కలిగి ఉన్నాడు. నేను వాళ్ళ గురించి మాట్లాడి చాలించిన తర్వాత నేను వచ్చాను. అయితే చాలా కాలం తర్వాత మరలా ఆయన్ని కలుసుకోవడానికి అవకాశం కుదిరింది. అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాను నేను, అయ్యా 3 ఏళ్ల కిందట ఇట్లా మీరు నాతోటి అన్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఉందే అన్నాను. ఆయన ఒక్కసారిగానే గుండె పగిలినంతగా దుఃఖము చేత మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు నాకు కొంచెం ఆలోచన వచ్చి నేను మాట్లాడుకున్న సైలెంట్గా ఉన్నాను. ఏమైంది సార్, ఏమైంది అయ్యగారు అని అడిగాను. నేను అడిగితే ఆయన అంటున్నాడు, అయ్యా నేను
మీరు మొదట వచ్చినప్పుడు నా పిల్లల భవిష్యత్తు గురించి ఒక ఆశ కలిగి ఉన్నాను. నేను ఒక ఆశ కలిగి ఉన్నాను. నేను ఏమైతే నా బిడ్డలను చేయాలనుకున్నానో, ఏమైతే నా బిడ్డలను చూడాలి అనుకున్నానో, ఆశ కలిగి ఉన్నాను. నా బిడ్డను డాక్టర్ చేయాలి, నా కుమారుడును ఇంజనీర్ చేయాలి అనేటువంటి ఆశ కలిగి, నిశ్చత కలిగి నాలో నేనే ఉన్నాను. ఆ విషయం నా బిడ్డలకు కూడా తెలుసు. నా తండ్రి నా కోసం ప్రయాసపడుతున్నాడు, నా తండ్రికి ఉన్న ఆశ ఇది అని నా బిడ్డలకు కూడా తెలుసు. ఏదో కొంతకాలం వరకు బాగానే ఉందండి, బాగానే ఉంది. కానీ గత చివరి రోజుల్లో, సంవత్సరం కిందట నా బిడ్డలు నేను ఆశించిన దానికి విరోధంగా నేను ఒకటి అవ్వమంటే ఇంకొకటి అవుతూ, అట్లా నేను చెప్పిన మాటను విడిచిపెట్టి వాళ్ళ సొంత మార్గంలో వెళుతున్నారు. సరే బిడ్డలు కదా అని వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను. ఫ్రీడమ్ ఇస్తే చివరకు వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసండి? వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? నా మాటకు విరోధంగా, నా ఆలోచనలకు విరోధంగా, నాకున్నటువంటి ఆశలన్నీ నిరాశపరిచి, నేను వాళ్ళ గురించి విసిగిపోయినంతగా వాళ్ళు ప్రవర్తించి నా నుంచి వేరైపోయి చెడు మార్గములలో తిరుగుతూ ఉన్నారు. నేను ఆశించిన దానికి విరుద్ధంగా వాళ్ళు తిరుగుతూ ఉంటే నేను వాళ్ళ గురించి బాధపడుతూ ఉన్నాను. అయితే ఒక రోజున ఏం జరిగిందంటే వాళ్ళు పరిస్థితిని చూసి నేను దగ్గర చేర్చుకొని అమ్మా, అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ఇప్పుడైనా మనసు మార్చుకోండి, ఇప్పుడైనా నా మాట వినండి, ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టండి. మీరు కష్టాల పాలైపోవటం, నశించిపోవటం, శ్రమలు అనుభవించటం, దుఃఖించటం, ఇవన్నీ నేను చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. ఒకసారిగా మీరు ఈ ప్రవర్తన మార్చుకొని నా దగ్గరికి వచ్చేయండి అమ్మా. నేను మీకున్నాను అని తన బిడ్డలతో చెబుతున్నప్పుడు వాళ్ళు వినలేదు. వినకుండా లోకంలోనే తిరుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళని బట్టి తన తండ్రికి కలిగిన ఆశలన్నీ నిరాశలుగా మిగిలిపోయాయి. విసిగిపోయాడు. యేసు ప్రభు ఈ లోకంలో ప్రతి మనిషిని మంచి ఉన్నత స్థాయిలో చూడాలి అని, పాప ప్రాయశ్చిత్తము పొందుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని యేసు ప్రభు కలలు కని మనందరి పట్ల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ప్రియులారా, ఆ తండ్రి ఆశించిన దానిని బిడ్డలు చెడు మార్గాలలో తిరుగుతూ తండ్రి మాట వినకుండా, తల్లి మాట వినకుండా, వాళ్ళ సొంత కార్యాలను చూసుకుంటూ చెడు మార్గాల్లో తిరుగుతున్నారు. తన తండ్రి చివరకు పిలిచినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన, స్థితిగతులు సమస్తము చెడిపోయి ఉన్నాయి, పాడైపోయి ఉన్నాయి. అప్పుడు ఆ బిడ్డలు చివరి దశలో తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితిని చూసి తండ్రి తట్టుకోలేక వాళ్ళిద్దరిని కౌగిటిలో పెట్టుకొని అమ్మా మీరు ఏడవద్దు, మీరు దిగులు చెందొద్దు, నేను మీకు అని ఒక్కసారిగా చెప్పగానే ఆ తండ్రి పాదాలు పట్టుకొని తండ్రి కౌగిలించుకొని పశ్చాత్తాపడుతూ దుఃఖిస్తూ, అయ్యా
తండ్రి నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు, నేను ఎట్లా ఉండాలో అనేటువంటి ఆలోచనలు కలిగిన నీ ఆశలన్నీ నిరాశపరిచి లోకంలో చెడిపోయి చెడు మార్గాల్లో తిరిగిన నన్ను నీవు హక్కున చేర్చుకుని ఈనాటికి మొదటి ప్రేమ ఎట్లా ఉందో, నేను చిన్న వయసులో ఉండగా ఎలా దగ్గరగా తీర్చుకొని ప్రేమించావో ఈనాటికి అట్లాగే ప్రేమిస్తున్నావు తండ్రి. నీ ప్రేమకు నేను ఏమిచ్చి ఈ రుణాన్ని తీర్చుకోగలనంటే ఆయన అంటున్నాడు, తన తండ్రి అంటున్నాడు, అమ్మా నీలో ఈ మార్పు కొరకే, నీలో ఈ మార్పు కొరకే ఇంకా నేను బ్రతికున్నాను. నువ్వు చక్కగా ఉండు. ఇదిగో నాకు కలిగినదంతా నువ్వు తీసుకుని నీ యొక్క శాశ్వత జీవితాన్ని పరిశుద్ధంగా కొనసాగించు. దీవెనకరంగా మంచి ప్రవర్తన కలిగి నేను దేని కొరకైతే నీ విధంలో ఆశ కలిగానో ఆశకు తగ్గట్టుగా నీ యొక్క యథార్థ జీవితాన్ని కొనసాగించు. అదే నాకు ఇచ్చేటువంటి గొప్ప బహుమతి అని తన తండ్రి చెప్పాడు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తము కార్చి ఈ సర్వలోక మానవాళిలు ఎట్లా ఉండాలి, ఏ విధంగా వారి జీవితాన్ని కొనసాగించాలి అని ప్రభు కలలకు అన్నాడు. ఆ విధమైనటువంటి క్రీస్తు యొక్క కృపను నీవు నేను పొందుకొని ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ద్వారా మన ఆశలన్నీ నిరాశలుగా మిగిలిపోయినప్పుడు ప్రభువే మరలా మనలను చిగురింపచేసి కావలసిన ప్రతి విధమైనటువంటి సహాయాన్ని నా ప్రభు అనుగ్రహిస్తాడు. అందుకే ఆ దోణి అలల చేత కొట్టబడుతున్నప్పుడు ఆ శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడగగానే గద్దించాడు, ఆగింది. ఇంకొక రెండో మాట యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 2వ వాక్యంలో ఈ మాట వ్రాయబడింది. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను చాలవు. నా ప్రభువు నీకు తోడుగా ఉంటే, నా ప్రభువు నీకు సహాయం చేసేవాడికి ఉంటే, ప్రభు అంటున్నాడు శిష్యులతోటి, నేను నీకున్నాను, నువ్వు జలములలో పడి క్షేమంగా దాటి వెళ్ళిపోతావు. నీవు అగ్నిలో నడిచినా కానీ అగ్ని జ్వాలలు కనీసం నిన్ను తాకవు. గాలి వానల చేత నీ జీవితం మీద చెలరేగినా కానీ అవి నిన్ను ఏమీ చేయవు. అయితే నా దేవుని బిడ్డ, ఇటువంటి మహిమ కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనము చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని నా దేవుడు సఫలము చేయగలడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో కూడా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నేను సువార్త విషయంలో పరిపూర్ణము కలిగి, 2వ తిమోతి పత్రికలో సువార్త విషయంలో పరిపూర్ణత కలిగి ప్రకటించడానికి నేను ధైర్యము లేనప్పుడు, నా జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి నాకు సరి అయిన ఆలోచన లేనప్పుడు ప్రభువు నా ప్రక్కన నిలిచి సాహసోపతమైనటువంటి ఎదుటివాడు నా మీద ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మాటలలో నేను పడకుండా సింహము నోటిలో నుండి కూడా నన్ను తప్పించాడు అని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. సింహం అంటే ఒక మాట నేను చెప్తానండి. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయము 8వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది. సింహము అనగా
ఆయా సందర్భాన్ని బట్టి దాని యొక్క ఆ సూచనలు రాయబడ్డాయి. ఇక్కడ పౌలు చెబుతున్న మాట ఏంటంటే, రెండవ తిమోతి పత్రికలో ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పించబడితిని. ప్రభువు నీ ప్రక్కన నిలవకపోతే, ప్రభువు నీకు సహాయం లేకపోతే, నీవు పడిన ఆ గుంటలో నుండి, నీకు ఎదురైన ఆ శోధనలో నుండి, నిన్ను తరుముతున్నటువంటి ఆ వేదనకరమైన పరిస్థితులలో నుండి నువ్వు తప్పించుకొనుట అసాధ్యం. ఎందుకంటే నీ ఎదుట సాతాను ఉరి ఒగ్గాడు. దానిలో నువ్వు చిక్కబడాలని సాతాను కబంధర హస్తాలలో నువ్వు చిక్కబడి నీవు నీ జీవితం చక్కగా నడుపుకోకుండా శిథిలమైపోవాలి అనేటువంటి ఆలోచన కలిగి సాతాను నీ ఎదుట ఒక చిక్కు పెట్టాడు. యేసు ప్రభు నీ చెంత ఉంటే సాతాను నిన్ను ఏ విధంగా బంధించాలని చూసినా వాటి నుండి నిన్ను విడిపించడానికి, రక్షించడానికి నా ప్రభు సహాయం చేస్తాడు. సాతాను ఎటువంటి నీ మీద పన్నాగాలు పన్నినా దాని నుండి నా ప్రభువు నీ ప్రక్కన నిలిచి నిన్ను విడిపించటానికి ఆయన సమర్థుడు. అటువంటి మహాదేవుని కృప నీకు తోడుగా ఉండి నీ కుటుంబాన్ని, నిన్ను ఎటువంటి ప్రమాదము నుండి నిన్ను తప్పించి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే యేసు నీ చెంత ఉండాలి, నీవు యేసుని చెంత ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయను, నేను నీకు సహాయకుడను అని అన్నారు. అటువంటి సహాయం చేసే దేవుని నీడలో నీవు ముందుకు కొనసాగాలి అని ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ పాదాల చెంత శిరస్సు వంచి విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ఇదిగో నీవు మా పక్షాన ఉండండి, మాకు తోడుగా ఉండండి. మాకు కలిగేటువంటి ప్రతికూలమైన పరిస్థితులను నీవే చక్కపరచి మమ్మల్ని చక్కగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన దోష శాపాలను తొలగించి వారి ప్రక్కన నిలవబడి సాతాను వేసినటువంటి ఉచ్చులో నుంచి నీ చేయి పట్టుకుని వారి వెన్ను తట్టి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళకు కలిగిన ప్రతి ఆశలన్నీ నీ యొక్క కృపలో దయా సంకల్పము చొప్పున, నీ యొక్క వాత్సల్యము చొప్పున నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృపా సన్నిధిని తోడుగా ఉంచండి, సహాయం చేయండి. బిడ్డలేని వారికి బిడ్డలను గ్రహింపచేయండి. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారి పట్ల గొప్ప నూతన కార్యాలు జరిగించండి. నీవే వారి కుటుంబంలో ప్రతికూల పరిస్థితులన్నీ నీవు మార్చి చక్కపరిచి బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ఉన్నాను తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియులారా, రేపు శనివారం రాత్రి 7 గంటలకు కృపా సన్నిధి ఆవరణంలో విజ్ఞాపన కూడిక జరుగుతూ ఉంది. తప్పకుండా పాల్గొనండి, ప్రార్థించండి. మీ బంధువులకు, స్నేహితులకు చాటి చెప్పండి. ఈ కృపా సన్నిధి పరిచర్య దేవుని మహిమార్థమై ఆయన మహిమ గల రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభు సహాయము చేయనట్లుగా మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఏకీభవించండి. అనేక మందికి తెలియచెప్పండి. ముఖ్యమైన విషయం, ఈ కృపా సన్నిధి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోకపోతే గనక ఇప్పుడే యూట్యూబ్ ఛానల్లో కృపా సన్నిధి అని టైప్ చేసి దాని మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి చాటి చెప్పండి. మీ యొక్క బంధువులకు, స్నేహితులకు ఈ విషయాన్ని చెప్తారు కదూ. ఎవరు మర్చిపోకండి. ఈ పరిచర్య ప్రభు మహిమార్థమై జరగాలని ఆశపడుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదు, అనేకులకు
ఈ సమాచారము తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ తెలియచేయండి. దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేయడానికి చెయ్యి కలుపుదాం. దేవుని యొక్క బలమైన రాజ్యాన్ని స్థాపించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మలను దీవించుగాక. ఆమేన్.